నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. కొంతమంది నాయకులు పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజల గుండెల్లో శాశ్వత ముద్ర వేస్తారు. అలాంటి వారిలో జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా ఒకరు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే కాకుండా ఉమ్మడి ఏపీలో సామినేని ఉదయభాను పేరు సుపరిచితం. రాజకీయాలకు కుల మతాలకు అతీతంగా ప్రజలకు పనిచేసి పెడతారన్న పేరుంది సామినేనికి. ఇక కాపు సామాజిక వర్గంలో అయితే ఉదయభానుకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. గతంలో ఉదయభాను వైసీపీలో పనిచేసినా కూడా ఎప్పుడు ఆ పార్టీలోని కాపు నాయకుల్లా నోరు జారలేదు. అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, కురసాల కన్నబాబు లాంటి వైసీపీ నేతలు జగన్ కళ్లల్లో ఆనందం చూడడానికి, మంత్రి పదవులు పొందడానికి ఎంత దారుణంగా పవన్ మీద మానసిక అత్యాచారం చేశారో చూశాం. పవన్ పై వారు చేసిన చవకబారు వ్యాఖ్యల్ని చూసి రాష్ట్ర ప్రజలంతా ముక్కును వేలేసుకున్నారు. కానీ సామినేని ఉదయభాను అలా కాదు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయకపోవడంతోనే ఆయనకు మంత్రి పదవి రాలేదన్న టాక్ ఉంది. ప్రస్తుతం జనసేనలో ఉన్న సామినేని ఉదయభాను ఆ పార్టీలోని సీనియర్ నాయకుల్లో ఒకరు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తూ ఉన్నారు. ఆయన గురించి చెప్పుకోవాలంటే చాలానే చెప్పుకోవాలి. 4 దశాబ్దాలకు పైగా కొనసాగుతోన్న ప్రజా జీవితం, రాజకీయ అనుభవం, క్రమశిక్షణ, వ్యక్తిగత గౌరవానికి నిలువెత్తు ఉదాహరణ సామినేని ఉదయభాను. మారుతోన్న రాజకీయ పరిస్థితుల్లో కూడా తన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా నిలబడ్డ నేతగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఉదయభాను రాజకీయ ప్రయాణం కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. 1999లో తొలిసారిగా జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవడం ఆయన రాజకీయ జీవితంలో కీలకమైన మైలురాయి. ఆ గెలుపు వెనుక ప్రజలతో ఉన్న సన్నిహిత సంబంధం, ప్రజా సమస్యలపై పోరాడే తత్వం ప్రధాన కారణాలుగా నిలిచాయి. అదే విశ్వాసంతో 2004 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి జగ్గయ్యపేట గడ్డ, సామినేని ఉదయభాను అడ్డా అని నిరూపించారు. 2009 ఎన్నికల్లో పరాజయం ఎదురైనా అది ఆయన రాజకీయ జీవితానికి బ్రేక్ కాలేదు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని భావించి ప్రజాసేవను కొనసాగించారు. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన మార్పులు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితుల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ ను వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వచ్చింది. ఈ నిర్ణయం కూడా ఆయన రాజకీయ అవగాహనకు ఒక నిదర్శనంగా చెప్పుకోవాలి. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున జగ్గయ్యపేట నుంచి పోటీ చేసి ఓడిపోయినా కూడా వెనకడుగు వేయలేదు ఉదయభాను. ప్రతికూల పరిస్థితుల్లో కూడా పోరాడారు. ఆ క్రమశిక్షణకు, విధేయతకు ఫలితంగా 2019 ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. ఇది ఆయన వ్యక్తిగత విజయమే కాకుండా ప్రజలు ఆయనపై పెట్టుకున్న విశ్వాసానికి ఒక ప్రతీక. మంత్రి పదవి వస్తుందని ఆశించినప్పటికీ ఆయనకు జగన్ కేబినెట్ లో స్థానం దక్కలేదు. అయితే ఆ విషయంలో ఎక్కడా అసంతృప్తి వ్యక్తం చేయకుండా ప్రభుత్వ విప్ బాధ్యతను బాధ్యతాయుతంగా నిర్వర్తించారు సామినేని. 2023లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో సభ్యుడిగా నియమితులవ్వడం కూడా ఆయనకు లభించిన గౌరవంగా చెప్పుకోవాలి. ప్రజా జీవితంలో సామినేని ఉదయభాను సంపాదించిన విశ్వసనీయతకు ఇది ఒక గుర్తింపు. ప్రస్తుత రాజకీయాల్లో బూతులు, విమర్శలు కామన్ అన్నట్లు మారిన పరిస్థితి. కానీ సామినేని ఉదయభాను భాష చాలా హుందాగా ఉంటుంది. అది అసెంబ్లీలో ఉన్నప్పుడైనా, పబ్లిక్ లో అయినా కూడా. సామినేని ఉదయభానును ప్రత్యేకంగా నిలిపేది ఆయన సంయమనం. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జగన్ కాపు నేతలతో పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేయించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఉదయభాను మాత్రం ఎప్పుడు పవన్ పై శృతి మించి విమర్శలు చేయలేదు. తన రాజకీయ మర్యాదను కాపాడుకున్నారు. ఇది ఆయన రాజకీయ సంస్కారానికి ఒక స్పష్టమైన ఉదాహరణ. 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ప్రభుత్వ విప్పుగా సేవలందించిన సామినేని ఉదయభాను రాజకీయాల్లో పదవుల కోసం పాకులాడే నాయకుడిగా కాకుండా బాధ్యతలను గౌరవంగా నెరవేర్చే ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారు. మాటల కన్నా పనికి, విమర్శల కన్నా సంయమనానికి ప్రాధాన్యత ఇచ్చిన నేతగా ఆయన పేరు నిలిచిపోతుంది. సామినేని ఉదయభాను రాజకీయ ప్రయాణంలో గెలుపులు, ఓటములు రెండూ ఉన్నాయి. ఆశలున్నాయి, నిరాశలు కూడా ఉన్నాయి. అయినా ఎక్కడా కూడా తన వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టని నాయకుడిగా, రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నేతగా సామినేని ఉదయభానును చెప్పుకోవాలి. సామినేని ఉదయభాను కేవలం ఒక రాజకీయ నాయకుడే కాదు, ఆయన ఒక గురువు, మార్గదర్శి, రాజకీయ పాఠశాలలా పనిచేసిన వ్యక్తి. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను పునికి పుచ్చుకున్న ఉదయభాను తన చుట్టూ ఉన్న యువతలోని ప్రతిభను గుర్తించి వారికి సరైన దిశ చూపడంలో ప్రత్యేకమైన ముద్ర వేశారు. రాజకీయాల్లోకి రావాలంటే కేవలం పదవులే కాదు, ప్రజల పట్ల బాధ్యత, క్రమశిక్షణ, ఆలోచన సామర్థ్యం అవసరమనే విషయాన్ని ఉదయభాను తన చేతలతో నిరూపించారు. కాలేజీ రాజకీయాల నుంచే యువతను తీర్చిదిద్దడం ప్రారంభించారు
ఉదయభాను అప్పటి జగ్గయ్యపేట శాసనసభ్యులుగా పనిచేసిన నెట్టెం రఘురాంలోని నాయకత్వ ప్రతిభను విద్యార్థి దశలోనే గుర్తించి నమ్మకంతో ప్రోత్సహించారు. ప్రజలతో ఎలా మెలగాలి, సమస్యలను ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాల్లో ఉదయభాను ఇచ్చిన మార్గనిర్దేశనమే నెట్టెం రఘురాంని రాజకీయాల్లో ఎదిగేలా చేసిందన్న టాక్ జగ్గయ్యపేటలో వినిపిస్తూ ఉంటుంది. అలాగే శ్రీరామ్ తాతయ్య విషయానికి వస్తే కాలేజీ స్థాయి నుంచే ఆయనలో ఉన్న నాయకత్వ లక్షణాలను సామినేని ఉదయభాను గమనించారు. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే కేవలం ఉత్సాహం కాదు, సహనం కూడా అవసరమని నేర్పించారు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో తాతయ్య మున్సిపల్ చైర్మన్ గా ఎదగడం ఒక ఉదాహరణ. కాలక్రమంలో రాజకీయ మార్పులు జరిగినా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే స్థాయికి శ్రీరామ్ తాతయ్య ఎదగడంలో సామినేని ఉదయభాను పాత్రను విస్మరించలేం. యూత్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా ఉదయభాను పాత్ర చాలా కీలకం. పేర్ని నాని, జోగి రమేష్ లాంటి నాయకులను గుర్తించి వారికి అవకాశాలు కల్పించి రాజకీయంగా ఎదగడానికి కావాల్సిన వాతావరణాన్ని సృష్టించారు. పేర్ని నాని ఎమ్మెల్యేగా, జోగి రమేష్ మంత్రి స్థాయికి చేరుకునే వరకు వారి రాజకీయ ప్రయాణంలో వెన్ను దన్నుగా నిలిచిన వ్యక్తిగా సామినేని ఉదయభానును చెప్పుకుంటారు. నాయకత్వం అంటే కేవలం తన ఎదుగుదలకే పరిమితం కాకుండా తనతో పాటు మరికొందరిని పైకి తీసుకురావడం అనే ఆలోచన ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది. సామినేని ఉదయభాను రాజకీయ జీవితం సీనియారిటీ, సిన్సియారిటీకి ప్రతిరూపం. పదవులు తాత్కాలికం, విలువలు శాశ్వతం అనే నమ్మకంతో ముందుకు సాగారు ఉదయభాను. రాజకీయాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నా లేకపోయినా యువతను తీర్చిదిద్దే తన పాత్రను ఆయన ఎప్పుడూ వదలలేదు. నాయకులను తయారు చేయగల నాయకుడే నిజమైన నాయకుడు అనే మాటకు ఆయన జీవితం ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఈ రోజు రాజకీయ రంగంలో పలువురు నాయకులు సామినేని ఉదయభానును తమ రాజకీయ గురువుగా భావించడం, ఆయన ఇచ్చిన మార్గదర్శకత్వాన్ని గౌరవంగా గుర్తు చేసుకోవడం ఆయన సంపాదించిన నిజమైన ఆస్తి. సామినేని ఉదయభాను హయాంలో జగ్గయ్యపేట ఎంతగానో డెవలప్ అయింది. 11,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి ఇళ్లు నిర్మించి ఇచ్చారు. 60 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలోని ప్రతి పల్లెలో సిమెంట్ రోడ్లు వేశారు. 60 కోట్ల రూపాయలతో కృష్ణా నదిపై వంతెనను నిర్మించారు. జగ్గయ్యపేట ప్రజల కోసం కృష్ణా జలాల సరఫరా పథకం సాధించి పనులు స్టార్ట్ చేయడంలో, అలాగే నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ అయిన జగ్గయ్యపేట చిల్లకల్లు 4 లైన్ల విస్తరణలో సామినేని పాత్ర చాలా కీలకం. పట్టణంలో టౌన్ హాల్ నిర్మించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 50 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేశారు. గవర్నమెంట్ ఆసుపత్రి ఆవరణలో డయాలసిస్ కేంద్రం, అలాగే శాశ్వత ఆక్సిజన్ ప్లాంట్, 3.5 కోట్ల నిధులతో టీటీడీ కళ్యాణ మండపాన్ని నిర్మించారు. జగ్గయ్యపేట ప్రజల చిరకాల వాంఛ అయిన ప్యాసింజర్ రైలు కోసం ఎంతగానో పోరాడి సాధించారు ఉదయభాను. ఇలా ఒక్కటేంటి, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులతో నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారు. అయితే ప్రస్తుతం జనసేనలో ఉన్న ఉదయభానుకు కీలక బాధ్యతలు కట్టబెట్టారు పవన్ కళ్యాణ్. ఎన్టీఆర్ జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్న ఉదయభాను పార్టీ నిర్మాణంలో తన వంతు పాత్ర పోషిస్తూ ఉన్నారు. జనసేనను గ్రామ స్థాయిలోకి తీసుకెళ్తూ ఉన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉదయభాను అనుచరులు జనసేనలో చేరడంతో ఆ పార్టీ బలోపేతానికి బీజం పడింది. సామినేనికి విద్యార్థి నాయకత్వం నుంచి మొదలుకుని ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్ గా పనిచేసిన అనుభవం ఉంది. అయితే సామినేని ఉదయభానుకు ఉన్న పొటెన్షియల్ ని జనసేన పార్టీ సరిగా యూజ్ చేసుకోవడం లేదన్న వాదన కూడా ఉంది. ప్రస్తుతం జనసేన పార్టీలో సామినేని ఉదయభాను సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ ఉన్నారా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజలతో నేరుగా మాట్లాడగలగడం, సమస్యలను అర్థం చేసుకుని వాటిని పార్టీ విధానాలుగా మలిచే శక్తి ఉదయభానుకు ఉంది. ఈ లక్షణాలు కొత్తగా ఎదుగుతోన్న రాజకీయ పార్టీలకు ఎంతో అవసరం. కానీ ఆ స్థాయిలో పార్టీ బాధ్యతల్ని, కీలక పాత్రల్ని సామినేని ఉదయభానుకు అప్పగించకపోవడం వల్ల పార్టీకి, ఆయన స్థాయికి తగిన ప్రయోజనం ఉండడం లేదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. సామినేని ఉదయభాను లాంటి నేతను వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటే పార్టీకి సంస్థాగత బలం పెరుగుతుంది. ముఖ్యంగా కేడర్ నిర్మాణం, స్థానిక సమస్యలపై పోరాటం, ప్రజల్లో విశ్వాసాన్ని పెంచడం వంటి అంశాల్లో ఆయన అనుభవం పార్టీకి చాలా దోహదపడుతుంది. రానున్న రోజుల్లో జనసేన పార్టీ మరింత పుంజుకోవాలంటే సామినేని ఉదయభాను లాంటి నేతలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్న వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. మొత్తంగా చూస్తే సామినేని ఉదయభాను రాజకీయ సామర్థ్యాన్ని జనసేన పార్టీ సమర్థవంతంగా వినియోగించుకుంటే అది వ్యక్తిగత నాయకత్వానికే కాదు, జనసేన పార్టీ భవిష్యత్తుకు మేలు చేస్తుంది. అనుభవం ఉన్న నాయకులను సరిగ్గా ఉపయోగించుకోవడమే ఒక పార్టీ ఎదుగుదలకు అసలైన బలం. ఆ దిశగా జనసేన పార్టీ అడుగులు వేస్తే రానున్న రోజుల్లో మరింత బలమైన రాజకీయ శక్తిగా అవతరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో అన్నది. పవన్ కళ్యాణ్ మరి ఉదయభాను విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎటువంటి బాధ్యతల్ని అప్పగిస్తారు అనేది చూడాల్సిన అంశం.